సంధ్య ఈరోజు ఆఫీస్ నుంచి వస్తుంటే ఏం జరిగింది తెలుసా? కరెక్ట్ గా బ్యాగ్ సర్దుకుని బయలుదేరడానికి రెడీ అయ్యాను, కళ్ళు తిరిగి పడిపోయాను సంధ్య. దేవుడి దగ్గర పక్కనే ప్రియా ఉంది కాబట్టి స్పాట్ లో హాస్పిటల్ తీసుకెళ్ళగలిగింది. హాస్పిటల్కి వెళ్ళిన వెంటనే మొత్తం నర్సులు డాక్టర్లు గుమ్ముకుడేసి ఎంత టెన్షన్ వచ్చేసిందంటే అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు. మొత్తం సిలైన్లు పెట్టేశారు. ఆ టెస్ట్ ఈ టెస్ట్ అని 100 టెస్టులు చేస్తారు. మొత్తం అయిన తర్వాత చెప్పింది ఏంటి తెలుసా? షుగర్ లో అయిపోయింది, అందుకని కళ్ళు తిరిగి పడిపోయారని చెప్పారు. నేను అక్కడ ఉన్న అరగంట 45 నిమిషాలు నాకు నువ్వే గుర్తొచ్చేస్తుంది తెలుసా. ఇవన్నీ పక్కన పెట్టగాని ఆ ప్రియ ఎవరు? భద్రం బీచే ఫుల్ బ్రదరు భర్తగా మారకు బ్యాచులరు. సిద్ధు, ఈ రోజు మేము పేరు వేసిన మేనమా అత్త కొడుకు మనవాడి పెళ్లి ఉంది కదా. అవును సంధ్య, మర్చిపోయాము. వాళ్ళు నేను సాయంత్రం వచ్చి మనకు వెడ్డింగ్ కార్డ్ కూడా ఇచ్చేయలేరు. అవును, ఈ రోజు సిద్ధు పెళ్లి. అవునా? నిన్ను చూస్తేనేమే వర్క్ కూడా పడి అసలు కదలేదాగానే లేవు. చూస్తున్నావు కదా సంధ్య ఎంత పనిలో ఉన్నాను పొద్దు నుంచి. అవును, అందుకే కదా బాగుండదని నేనే వెళ్ళేసి వద్దాం అనుకుంటున్నాను. ఓన్లే మంచి పని చేస్తున్నావు సంధ్య, తొందరగా వెళ్ళి తొందరగా వచ్చాయి. అయితే వాళ్ళకి పెళ్లిలో ఏం చదివిద్దామా అని ఆలోచిస్తున్నా సిద్ధు. ఆ వెడ్డింగ్ కార్డ్ చదివాను సంధ్య నేను. ఆ పెళ్లి కూతురేమో బీటెక్ ఎంబీఏ చేసిందట, పెళ్లి కొడుకేమో బీటెక్ ఎంటెక్ చేశాట. వాళ్ళు ఇంత చదివేసిన తర్వాత మనం ఇంకా చదివించేది ఉంటుందంటావా? సిద్ధు, ఓఫో వావ్ సంధ్య, డ్రెస్ అల్టిమేట్ ఉంది, చాలా చాలా బాగుంది. నువ్వు గుర్తుపట్టలేదా? ఇది లేదు సంధ్య, పెళ్లి చూపులప్పుడు వేసుకున్నాను సిద్ధు ఇది. ఓ యా 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 యా, ఇప్పటికి కూడా అలానే ఉంది సంధ్య, బ్యూటిఫుల్ గా ఉంది. అవును సిద్ధు, నువ్వు మన పెళ్లి చూపులప్పుడు ఒక వైట్ షర్ట్ వేసుకున్నావు కదా, అది ఎక్కడ పెట్టావు? ఎంత ఎతకినా కూడా కనిపించట్లేదు నాకు. అదా, అది కలిసి రాలేదు, పడేసాను సంధ్య బయట. అత్తయ్య, నా గుర్తు లేకపోవడం ఏంటి అత్తయ్య? మన పెళ్లిలో కలిసాం కదా. పెళ్లిలో కలవడం ఏంటి, వాళ్ళు మీరు నేను కూర్చుని అక్కడ భోజనం చేసాం కూడా కదా. చక్కగా మాట్లాడింది అత్తయ్య అమ్మాయి, చాలా బాగుంటుంది కూడా. నాకు బాగా గుర్తుంది, కరెక్ట్ గా బ్లూ సారీ వేసుకుంది. హలో అత్తయ్య, ఒక్క నిమిషం ఉండండి, ఎవరో బెల్ కొట్టినట్టున్నారు, ఇప్పుడే చూసి మళ్ళీ చేస్తానే. సిద్ధు, ఆ సంధ్య ఒకసారి ఇలా రండి. ఇల్లు తుడుస్తున్నాను, అయ్యాక వస్తాను. మీతో చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి మాట్లాడాలి, తొందరగా రండి. ఏం మాట్లాడలేదు ఇప్పుడు అర్జెంట్ గా? బా, ఎంతసేపటికి రామన్ సిద్ధు? చెప్పాను కదా సంజయ్, ఇల్లు ఊడుస్తున్నా అని, అయిపోయాక వస్తాను కదా. ఏ పని చేయి నీవు. వాట్ ఎన్ ఐడియా సర్జీ. సిద్ధు, నేను షాపింగ్కి వెళ్ళి వస్తానే. సంజయ్ తొందరగా వచ్చేసండి మళ్ళీ. వస్తాను సిద్ధు, ఒక్కసారి మా ఫ్రెండ్ శ్రవంతికి ఫోన్ చేసి తొందరగా ఇంటికి రమ్మని చెప్పవా? శ్రవంతి, మా ఆవిడ షాపింగ్కి వెళ్తుంది, ఇంటికి వచ్చే తొందరగా. మా ఆవిడతో పాటు నువ్వు షాపింగ్కి వెళ్ళాలి కదా, ఇంటికి తొందరగా రా. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అమ్మా, నేను చెప్పిన మాట వినమ్మా కొంచెం. అస్సలు బాగాలేడమ్మా, వద్దని చెప్పి, ఇప్పుడే వద్దని చెప్తున్నా. బాయ్. ఏం సంజయ్ వద్దని చెప్తున్నావు, ఏమైంది? ఏం లేదు సిద్ధు, మా చెల్లికి ఒక సంబంధం వచ్చింది. ఓకే. అబ్బాయి అస్సలు బాగాలేడు సిద్ధు. ఏమైందండి? పళ్ళు ఎత్తుగా ఉన్నాయి. ఏంటి పళ్ళ కోసం సంబంధం వద్దని చెప్పేసావా? అలా కాదు సిద్ధు, నవ్వితే అస్సలు బాగాలేడు. మీ చెల్లి నాడు పెళ్లి చేసుకున్న తర్వాత అడిగి నవ్వే అదృష్టం ఎప్పుడు వస్తుంది సంజయ్? చేసేసుకోమను. హలో, ఏంటి? అవునా, ఇంత సడన్ న్యూసా? ఎలా? సర్లే, ఓకే. ఏం సంధ్య? రేపు పనమ్మ రాదంట సిద్ధు. ఓ షిట్. ఎందుకిలా నా కన్ను జారిపోయింది?
పర్సులో డబ్బులు తీయచ్చా? అలా దొంగతనం చేస్తే పాపం అనుభవిస్తారు. అవునా, మరి పెళ్లికి ముందు రాను నా మనసుని, ఆకలిని, నిద్రని అన్నిటిని దొంగతనం చేసావు కదా, మరి దాని సంగతి ఏంటి? అందుకే కదా సంధ్య ఆ పాప ఇప్పుడు అనుభవిస్తున్నాం. తల్లికి మనం ఎంతైతే విలువిస్తామో అదే విధంగా పెళ్ళానికి కూడా మనం అంతే విలువ ఇవ్వాలండి. ఎందుకంటే తల్లి మనకి చందమామని చూపిస్తే పెళ్ళాం మనకి చుక్కలు చూపిస్తుందండి. సంధ్య ఈరోజు బయట తిందాం సంధ్య. అవునా సిద్ధు, చాలా కాలం మీద మనం కూడా బయటకు వెళ్ళి ఒక్క 10 minutes ఇవ్వండి, రెడీ చేస్తా. తొందర రా సంధ్య, ఆకలిస్తుంది. నేను వెళ్ళి బాల్కనీ అంతా సర్దేస్తాను. నువ్వు వచ్చేటప్పుడు కూర, పప్పు, సాంబార్, రసం అన్ని తీసుకొచ్చేస్తే బయట కూర్చొని తినేద్దాం. సిద్ధు, మీకు విషయం తెలుసా? ఏంటి సంధ్య? దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మని సృష్టించాడంట. బా, ఇంత మంచి మాట చెప్పావు సంధ్య. అలాగే దెయ్యం అన్ని చోట్ల ఉండలేక పెళ్ళాన్ని సృష్టించి ఉంటుంది. సిద్ధు, నీతో ఒక సీరియస్ విషయం చెప్పాలి. సీరియసా? చెప్పేంటో. నువ్వు పెళ్లికి ముందర నా మీద చూపించినంత ఇంట్రెస్ట్ ఈ మధ్యన చూపించట్లేదు. నీకు పెళ్లికి ముందు నుంచి చెప్తున్నాను సంజయ్, నాకు పెళ్ళైన వాళ్ళంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. ఇన్ని బట్టలు ఏంటి సిద్ధు, పట్టను కూడా పట్టట్లే. ఇదేంటో కొంచెం చూడండి. బా ఇదా, నేను నీకు తాళి కట్టే ముందు నా కళ్ళు కప్పేశారు కదా సంజయ్, అది ముందు తెరగడతారు కదా సంజయ్, అది. సిద్ధు, మనం ఏమైనా ఎక్స్పెన్సివ్ ప్లేస్ కి వెళ్ళి ఎంత కాలం అని చెప్పండి. ఎక్కడికైనా వెళ్దాం సిద్ధు, ఇంట్లో బోర్ కొడుతుంది. కరెక్టే సంజయ్, ఎక్స్పెన్సివ్ అంటే ఎక్కడికి వెళ్దాం? పెట్రోల్ బంక్ వెళ్దాం పదా, పోనీ బ్యాంక్ వెళ్దాం పదా సంజయ్. రెండు చోట్ల ఉండేది డబ్బే కదా సంజయ్. సిద్ధు, నాకు డౌట్, అడుగు. సాల్వ్ చేస్తారా మరి? షూర్. ఒకటే చేతితో చప్పట్లు ఎలా కొట్టేది చెప్పండి. ఒకటే చేతితో చప్పట్ల? ఇలాగా కాదు. ఇలాగా కాదు. ఎలా చెప్పు. ఇలా. ఆడవాళ్ళ బాధని బయటకు చూపిస్తే మగవాళ్ళ బాధని లోపలే దాచుకుంటారంట. మరి ఆ బాధను తీసేయాలంటే సింపుల్గా వాళ్ళ పక్కన కూర్చుని వింటే సరిపోతుంది. బాధని ఇట్టే మర్చిపోతారు. మనకు కావాల్సిన వాళ్ళ కోసం ఆ మాత్రం చేయలేమా? ఇదిగో సిద్ధు, ఇదే లాస్ట్ టైం చెప్తున్నా. ఇంకెప్పుడైనా నన్ను ఇలా చిన్న చిన్న విషయాల గురించి సతాయించుకు తిన్నావు అనుకో, ఏదో రోజు నేను వదిలేసి వెళ్ళిపోతే చెప్తున్నా. నిజంగా? నిజం? సంజు మర్చిపోయి చెప్పడం, ఏంటి? ప్రదీప్ గడి ఎంత లక్కీ ఫీల్ తెలుసా? ఎందుకో? వాడు మన పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు, వాడి లవర్ పేరు సేమ్ ఒకటే. అవునా? అందులో అంత లక్కీ ఉంది? అదేంటి సంధ్య, ఆ అమ్మాయి పేరు వాడు రాత్రి కలవరించినా ఏ ప్రాబ్లం ఉండదు. ఆ అదృష్టం అందరికి గుర్తుందా? చెప్పిన మాట ఒక్కటి వినవు, ఏ పనిలో కూడా పర్ఫెక్షన్ ఉండదు. ఏం జరిగింది సంధ్య? ఇదే చెప్తున్నా, అసలు నిన్ను పెళ్లి చేసుకునే కంటే ఏ రాక్షసున్నా పెళ్లి చేసుకున్నా బాగుండేది. నీతో పడలేకపోతున్నా. పిచ్చి సంధ్య, ఎక్కడ రక్త సంబంధికులతో పెళ్లి చేయలేదు. సిద్ధు, మీకు విషయం తెలుసా? ఏంటి సంధ్య? దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మని సృష్టించాడంట. బా, ఇంత మంచి మాట చెప్పావు సంధ్య. అలాగే దెయ్యం అన్ని చోట్ల ఉండలేక పెళ్ళాన్ని సృష్టించి ఉంటుంది. Before marriage. నెమ్మదిగా ఏం మాట్లాడట్లేదు, నా వాయిస్ ఇంకా. After marriage. నెమ్మదిగా మాట్లాడమంటే నా వల్ల కాదు, నా వాయిస్ ఇంత. సిద్ధు, నీతో ఎప్పటి నుంచి ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. అవునా? ఏంటి సంధ్య అది? మీరు నన్ను ఫస్ట్ టైం పెళ్లి చూపులు చూడడానికి వచ్చారు కదా, ఆ రోజు అయితే నా నోట్లోంచి అసలు మాటే రాలేదు సిద్ధు. అది అక్కడ జరిగిన తప్పు సంధ్య. ఆ రోజు నీ నోట్లోంచి మాట వచ్చి ఉంటే ఈ రోజు నేను నోరు పోసుకుని కూర్చోవాల్సిన అవసరం ఉండేది కాదు కదా సంధ్య.